అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, శనిగ్రహ ప్రభావం ఉన్న రాసులు ఏవి, అలాగే వాళ్ళు ఏ విధమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా, శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళు ఈ శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడగలుగుతారు తెలియజేయండి. తప్పకుండా అమ్మ. మనకి శనీశ్వరుడు అనేటటువంటి గ్రహము మనకున్న నవగ్రహాలలో అత్యున్నతమైనటువంటి గ్రహము ఆయన. అంటే కర్మలని శాసిస్తూ, కర్మలని ఆచరింపజేస్తూ, మనలో ఉన్నటువంటి దుర్గుణాలని, దుర్లక్షణాలని, దుస్థితుల్ని కూడా పక్కకి ఆయనంతటా ఆయనే మన మీద ప్రయోగాలు చేసి పక్కకి తీసేస్తాడు. మనలో ఉన్నటువంటి మాలిన్య బాధలు, మానసిక విచారాల ద్వారా ఇబ్బందులు పెట్టి వాటన్నిటినీ కూడా తుదముట్టించి పూర్వజన్మల్లో ఉన్నటువంటి వాసనలు, కోరికల ద్వారా, లేకపోతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో ఆయన వచ్చినప్పుడు, అంటే మనకి జ్యోతిష శాస్త్రంలో ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని, కంటక శని అని, వేధాశని అని, అట్లాగే కొన్ని నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని రాశుల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటివి అందరూ అనుభవించరమ్మా. ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నటువంటి రాశే కాదు, ఆయనకి కొన్ని దృష్టులు ఉన్నాయి. ఆయన ఉన్నటువంటి రాశి నుంచి 3వ స్థానాన్ని చూస్తాడు, అట్లాగే 7వ స్థానాన్ని చూస్తాడు, 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ రాశులన్నీ కూడా ఆయన యొక్క ఆకర్షితులై ఉంటాయన్నమాట. ఆ రాశుల వాళ్ళకి రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ శనీశ్వరుడు ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ఈ 3 రాశుల వాళ్ళు ఏలినాడి శని ప్రభావం అత్యద్భుతంగా అనుభవిస్తున్నారు. కొంతమందికి ఆరోగ్యపరంగా, కొంతమందికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి ముందుకు వెళ్లకుండా, ఆర్థికంగా, కుటుంబపరంగా కూడా విపరీతమైనటువంటి దోషాలు, అది కొట్టుకోవడమా లేకపోతే అంటే ఏలినాటి శని అంత నష్టాన్ని కలగజేస్తుందా గురుగారు? ఎందుకంటే అమ్మా ఈయన కలగజేసేట్టుగా ఎక్కడ జరుగుతుందంటే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు కూడా నెగిటివ్గా ఆపరేట్ అయినాయి అనుకోండి. ఇక్కడ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ నెగిటివ్స్ని ఈయన లాక్కుంటాడు. బ్లాక్ హోల్ లాంటి వాడే, ఇన్ఫినిటీ శక్తి, ఎక్కువగా అపారమైనటువంటి శక్తివంతుడు ఈ శనీశ్వరుడు. అంటే ఎవరి జాతకాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి కదా. కొంతమందికి ఏంటి, వివాహ వ్యవస్థే ఉందండి, జాతకంలో చక్కగా వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు జరుగుతున్నాయి, దశలు అంతర్దశలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ కన్యారాశి వారో ఉన్నారే అనుకోండి, సప్తమంలో శని ఉన్నాడు, ఈయన వివాహాన్ని అందజేస్తాడు. ఏది జాతకంలో అనుకూలంగా ఉంది కాబట్టి. అదే జన్మజాతకంలో వేరే భావాలు నెగిటివ్గా ఉన్నాయి, వివాహానికి సంబంధించిన భావాలు నెగిటివ్గా ఉన్న దశలు అంతర్దశలు జరిగితే ఈయన ఏం చేస్తాడు, వెంటనే అదే 7వ స్థానంలో కన్యారాశి వారికి ఇందాక ఏం చెప్పాం, వివాహం చేస్తాడు అన్నాం. అక్కడ నెగిటివ్ జరిగితే ఈయన ఏం చేస్తాడు, దాన్ని కోర్టు సమస్యలు, లేకపోతే సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేలా చేయటము, లేకపోతే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణలతో సమస్యల్ని క్రియేట్ చేయటం. అట్లాగే వ్యాపారానికి సంబంధించిన జరిగితే ఇక్కడ వ్యాపార లాభాలు వస్తాయి, అక్కడ నెగిటివ్ జరిగితే ఇక్కడ నష్టాలు. అంటే ఇక్కడ తేడా ఎక్కడ జరుగుతోంది, ఈయన గొప్పవాడు, ఈయన అక్కడ కర్మల్ని ఎవరి జాతకంలో ఇప్పుడు ఉన్నారమ్మా, ఒకే ఇంట్లో 4-5 ఉన్నారు, ఒక తల్లి, తండ్రి, ఆడపిల్లలో, మోపిల్లలో ఉన్నారు. అందరికీ ఒకటేలా జరుగుతుందే? అందరూ ఒకేలా అన్నం తినగలుగుతారా? అందరికీ ఒకే ఇష్టాలు ఉంటాయా? ఎందుకు ఉండట్లేదు? ఎవరి అభీష్టాలు వాళ్ళకు ఉంటాయి. అదే కర్మ, ఎవరి కర్మ వాళ్ళదే. ఆ కర్మల్ని ఈయన లాగేసుకుంటూ ఉంటాడు. ఒక ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆర్థికంగా, ఇంట్లో ఆయన, ఇంకో వాళ్ళు ఏమో చదువుకి ఇబ్బంది పడుతూ ఉంటారు, చదువులో ఎంత చదువుదామన్నా ముందుకు వెళ్ళలేరు. ఉన్నత విద్యాభ్యాసాల కోసం విదేశాలకు వెళ్ళడానికి మన ఆర్థికంగా బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి కూడా సహకరించలేనటువంటి పరిస్థితులు. వీళ్ళకి మస్తు ఆస్తులు ఉంటాయి, ఆస్తులు అమ్ముకుందామని కూడా సరైన సమయానికి ఆస్తులు పోవు. ఎందుకంటే వీడికి ఆ యోగం అవయోగంగా కావాలంటే శనీశ్వరుడు అందనివ్వడు. అట్లాగే ఎవరికైనా సరే వివాహం కావాలి, సంబంధాలు అట్లా వస్తాయి, దగ్గర దాకా వచ్చి వివాహం అయిపోయిందని ఆనందంగా అందరికీ చెప్పుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఏదో రకమైన నెగిటివ్ మాట్లాడతారు. ఇట్లా వివాహ వ్యవస్థలో దగ్గర దాకా వచ్చి వివాహాలు భంగమైపోవటం, అట్లాగే వివాహ వ్యవస్థలో చక్కగా వివాహమై 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వేరే స్త్రీ ఇతనికి పరిచయం అవటము, లేకపోతే వేరే పురుషుడు ఈవిడికి పరిచయం అవటం, దాని ద్వారా ఏంటంటే ఏదో తెలియనటువంటి ఆ కోరికలు అనుకోండి, వారి యొక్క కర్మ దోషాలు అనుకోండి, కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క ఏలినాటి శని అనేటటువంటిది ఏదో రకంగా వీళ్ళని టచ్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఈ 3 రాశులు వాళ్ళకి, అట్లాగే శని మహర్దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి ఇంకా విపరీతమైనటువంటి కష్టం ఉంటుంది.
పుష్యమి నక్షత్రం, అట్లాగే అనురాధ నక్షత్రం, అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ నక్షత్రాల వారికి కూడా దీని ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుందమ్మ. ఇక సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం, దీని ద్వారా మృత్యుగండాలు అధికంగా ఉంటాయి. అట్లాగే అర్ధాష్టమ శని దోషం ధనుస్సు రాశి వారికి. ఇక వీరికి గృహపరంగా అనుకోండి, మాతృపరమైన గండాలు అనుకోండి, లేకపోతే విద్యాభ్యాసం చదివే వాళ్ళకి విద్యలో ఆటంకాలు అనుకోండి, లేకపోతే ఏదైనా వ్యాపారాలు భూమికి సంబంధించింది, లేకపోతే లిక్విడ్ ఐటమ్స్కి సంబంధించి పాలు, పెరుగు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కానివ్వండి, విపరీతమైనటువంటి ఆర్థిక గండాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల సమస్యల్ని శని అక్కడ ఉంటూ ఆపరేట్ చేస్తూ, ఆయన చూసే భావాలను ఆపరేట్ చేస్తూ, ఇవన్నీ జన్మజాతానికి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ దోషాలని హరించుకోవడానికి వీరు తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి కాలమానంలో ఆయన వక్రించాడు. మళ్ళీ జాతకంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితికి ఇక్కడ వక్రించిన దానికి కూడా చాలా రిలేటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రతి శనివారము కూడా ఒక మినిమం 19 శనివారాలు, 19 శనివారాలు ప్రతి శనివారము ఉదయాన్నే చక్కగా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేయటం, నమస్కారం చేయటం, బెల్లం నైవేద్యం చేయటం. ఎవరికైనా దాన ధర్మాదులు, కుంటి గుడ్డి ఉంటారు కదా, వాళ్ళకైనా వృద్ధులు ఉంటారు, బాగా రోడ్డు మీద పని చేసుకొని తినలేక ఇబ్బంది పడేవారు, వారికి ఎప్పుడు ముందు బయట చేయటం కాదమ్మా. అదే అంటారు కదా, ఎంట గెలిచి రచ్చగెలవాలంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి టిఫిన్ తెచ్చిపెట్టాలి, వాళ్ళకి భోజనం చేయాలి, లేకపోతే వాళ్ళకి పాదసేవ చేయాలి. ఇక్కడ వదిలేసి వీళ్ళతో పోట్లాడి, వీళ్ళని తిడుతూ, వీళ్ళకి కడుపు మాడుస్తూ బయటికి వెళ్ళి నేను దాన ధర్మాలు చేశానంటే శని ఇంకొంచెం నలగొట్టేస్తాడు కదా. ఇంట్లో భార్యను చూసుకోకుండా ఆఫీసులకు వెళ్ళి అక్కడ స్త్రీలతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ భార్య బాధపడుతుంది చూసారా, అది వాళ్ళకి ఇబ్బంది. అట్లాగే భార్య అయినా అంతే, స్త్రీ అయిన పురుషుణ్ణి, పురుషుడైన స్త్రీని ఇంట్లో గౌరవించుకుంటూ భార్యాభర్తలు ఇంట్లో వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరిస్తే బయట పరధర్మం అనేది వీళ్ళని గెలిపించేది చేస్తాడు శని భగవంతుడు. పిల్లల్ని చదివకుండా బయటికి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు దానాలు చేశారనుకోండి, పిల్లలు ఇక్కడ అన్యాయం అయిపోతే నువ్వు చేస్తే లాభం రాదు. ప్రతిదీ కూడా అమ్మ వీళ్ళ యొక్క ధర్మాన్ని వీళ్ళు ఆచరిస్తూ బయట మిగిలితే 10 రూపాయలు దాన ధర్మాలు చేయాలి, లేకపోతే వీళ్ళ కోసం వీళ్ళు చేసుకోవాలి. నవగ్రహాలకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 19 ప్రదక్షిణాలు. అంటే ప్రతిసారి ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఓన్లీ శని పర్పస్ గురించే చెబుతున్నాను. విడిగా అయితే నవగ్రహాలకు 9 చేయాలి. శని దోషం ఎక్కడి నుంచి సూర్యుడు ఉంటాడమ్మ మధ్యలో, సూర్య భగవానుడు తూర్పుకి తిరిగి ఉంటాడు కదా, ఆయన దగ్గర ప్రారంభం చేసి ఆదిత్యాయచ సోమాయ అనే మంత్రాన్ని చెప్పి శనికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం తం నమామి శనేశ్వరం. ఈయన ప్రదక్షిణాలు చేసేటప్పుడు హడావుడిగా చేశారనుకోండి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాలి అని చెప్పి కింద పడేస్తాడు. అక్కడ నూనె ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈయన ఏంటంటే నిదానంగా చేశారనుకోండి ఫలిస్తాడు. సూర్యుడు తూర్పు వైపు చూస్తున్న దగ్గర నుంచి అక్కడి నుంచి సూర్యుడి ముందు నమస్కారం చేయాలమ్మా. ఆయన వెనకాల ఉంటాడు శని భగవానుడు. అట్లా వెళ్ళి అట్లా 19 ప్రదక్షిణాలు. మెయిన్ ఎవరు గోల్ అంటే శనీశ్వరుడు. అక్కడ దీపారాధన చేసి ఆయనకి చేయాలి. ఈ యొక్క శని పూజ చేస్తే ఇంట్లో ఎవరైనా కాస్త తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, దుర్వ్యసనాలు అయ్యేవాళ్ళు, వాళ్ళు చేయరు కదా, వాళ్ళని చేయమంటే చేస్తారు, చేయరు కదా. వాళ్ళ తల్లిగారో తండ్రి గారో అన్నో తమ్ముడో భార్యో ఎవరో ఒకళ్ళు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ కోసం చేసి అక్కడ అభిషేకం చేసినటువంటి నూనె కొంచెం తీసుకొచ్చి ఏదో రకంగా వాళ్ళకి బొట్టు రూపకంగా పెట్టారనుకోండి, ఆయన అనుగ్రహంతో వాళ్ళు అక్కడి నుంచి దూరం అయిపోతారు ఆ దుర్వ్యసనాల నుంచి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉపవాస నియమాలు ఉన్నారనుకోండి, వీళ్ళ యొక్క అనారోగ్యాలు దీర్ఘకాలికంగా ఉండే ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఒక పూట భోజనం, నూనె లేకుండా, చెప్పులు లేకుండా నడవటం, నూనె లేకుండా తినటము, అట్లాగే వ్యాయామం అధికంగా చేయటము, ఇట్లా ఏదైనా సరే దాన ధర్మాదులతో పాటుగా చేసుకుంటూ. ఇంకా కొంతమంది ఉంటారు, గురువు గారు అసలు మేము తట్టుకోలేకపోతున్నామండి, శనిపీడ ఎక్కువగా ఉంది మాకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జన్మరాశి జన్మ నక్షత్రాలు తెలిసిన వాళ్ళకి ఆయన యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, ఆగ్రహం ఎలా ఉంటుందో అనుభవిస్తూ ఉంటారు. ఒక్కరికి ఒక రకంగా ఉంటుందమ్మ. కావాలంటే చూడండి, ఒకే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో ఎవరో ఒకరు ముగ్గురు ఈ అర్ధాష్టమ శని ఒకరికి ఉంటే వాళ్ళకు ఉండేది ఒకరికి ఉంటుంది, అష్టమ శనిలో వాళ్ళకు రకంగా ఉంటుంది, ఏలినాడు శనిలో వాళ్ళకు రకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో ప్రభావాలు. మరి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, ఆహ్లాదంగా ఉండకూడదని కాదమ్మా, ఆహ్లాదంగా ఉండేటటువంటి రోజులు కూడా ఉంటాయి. 7.5 సంవత్సరాలు కష్టపడరు, అక్కడ దశలు మారిపోతూ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఇందా చెప్పాను కదా, అక్కడ పాజిటివ్ వస్తే ఈయన పాజిటివ్ని ఎంకరేజ్ చేస్తాడు. అంతేగాని ఆ పాజిటివ్ని కట్ చేసి ఆయన దోషాన్ని చేయడు. అక్కడ కూడా శని నెగిటివ్గా ఉండి ఇక్కడ కూడా నెగిటివ్గా ఉంటే వాళ్ళని రక్షించడం ఒకటే ఒక మార్గం, ఏదైనా జపము లేదైనా హోమము. ఇదేంటంటే అమ్మ ముఖ్యంగా ఈ నెల నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో 24వ తారీఖు నుండి నేను విశేషముగా ఈ యొక్క శని ఆరాధన ఎవరైతే ఇందాక చెప్పానో
ఏ రాసులు వారు ఇబ్బంది పడుతున్నారో ఏలినాడు శని కానీ అష్టమ అర్ధాష్టమ శని ఆ నక్షత్రాల వారు మకర కుంభరాశుల వాళ్ళు ఇందాక ఆ రాశుల వాళ్ళు వాళ్ళ కోసం అని ప్రత్యేకంగా వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏముంటాయో నాకు చెప్పిన నాకు క్షేత్రానికి పీఠం నేను ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని చెప్తే 24వ తారీఖు నుంచి ఒక 8 రోజులు విశేషంగా శనిగ్రహ జపాన్ని ఆచరిస్తున్నాను. అంటే మా మంత్రం వేరే ఉంటుంది, వాళ్ళేమో అది చదువుకోవాలి. ఓం శం శనయే నమః అని వాళ్ళ మంత్రాన్ని చిన్న రాగి రేకు మీద వైబ్రేషన్ కలిగినటువంటి అంకెలతో శనికి సంబంధించిన అంకెలు ఉంటాయి కొన్ని, ఆ అంకెలు వేసి దానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి 8 రోజులు కూడా మూల మంత్రం ఉంటుంది. శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతోవాత్వరప అపస్రద. ఈ మంత్రాన్ని 19,000 సార్లు వాళ్ళ పేర్ల మీద జపం చేసి ఆ నూనెని ఆ యొక్క యంత్రాల మీద వేసి తర్వాత మందపల్లి 1వ తారీఖు వెళ్ళి 2వ తారీఖున స్వామివారికి మందపల్లి రావులపాలెం క్షేత్రంలో మందపల్లి క్షేత్రం ఉంది, అక్కడ శనేశ్వరుడికి 8 కిలోల నువ్వుల నూనెతో వీళ్ళ పేరు మీద అభిషేకం చేసి హోమము శనైశ్చర పాశుపత రుద్రహోమం దీన్ని కనుక అనుసంధానం చేస్తే ఇక్కడి నుంచి కాలమంతా కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అది ఎన్ని ఇబ్బందులైనా కానివ్వండి, అప్పుల బాధల, వివాహ పరంగాన, లేదా సంతానం ఆలస్యం అవుతుందనే, లేదా అనుకున్న పనులు జరగట్లేదనే, లేదా గృహ సమస్యల, రుణ బాధల, అనారోగ్య సమస్యలు మెయిన్ ఇవమ్మ. ఆరోగ్యం బాగుంటే ఎన్నుంటే ఉపయోగం. ఎవరైతే ఇబ్బందులు మోకాల పరంగా ఇబ్బందులు పడుతున్నారో పాదపరంగా ఇవన్నీ కూడా సమస్యలకి ఏంటంటే అక్కడ నేను చేసినటువంటి ఈ యంత్రాలు కూడా హోమం దగ్గర పెట్టి ఆయన యొక్క క్షేత్రంలో హోమం చేసి విశేషంగా ఆ భస్మాన్ని దీన్ని ఈ 8 రోజులు చేసినటువంటి ఒక కంకణాన్ని అంటే థ్రెడ్తో చేసినట్టు ఈ జపతీర్థం అంతా ఉంటుంది, బ్రాహ్మలతో చేయిస్తాను కదా, అది గనక వాళ్ళు ధరించి నిత్యము దీన్ని గనక పెట్టుకొని ఆ యంత్రం చిన్నది ఉంటుంది వాళ్ళ జేబులో పెట్టుకుంటే ఎవరైనా సరే పర్సులో కానీ విశేషమైనటువంటి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విధంగా ఆచరిస్తూ క్షేత్రంలో చేసేటటువంటి పూజాధికాల్లో నాకు చాలామంది అవకాశం ఇస్తూ ఉంటారు, వాళ్ళకి నేను చేయగలిగి చేస్తూ ఉంటాను. ఎంతోమంది బయటపడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆత్మవిశ్వాసంతో నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయగలిగితే శనిగ్రహ బాధలు తొలగించడానికి ఈ వైబ్రేషన్ సంఖ్యలతో కూడిన చిన్న యంత్రము మీకు చాలా చాలా లాభాల్ని కలుగజేస్తుంది. విన్నారు కదా, ఎవరైతే శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.